అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా? చూడడానికి 70 ఏళ్ళు జయించిన సందర్భంగా ఈ అవార్డు నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కమిటీ మెంబర్ తుమ్మల సత్యనారాయణ గారికి మరి నా ధన్యవాదాలు. మీరు ఏ రంగంలో సేవలు అందించారు సార్? బీసీ సోషల్ వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మీటింగ్లో ఏమన్నా సోషల్ వర్క్స్ ఏమైనా కార్యక్రమాలు ఎట్లాంటి కార్యక్రమాలు? కల్చరల్స్ ప్రోగ్రామ్ చేస్తాం సార్. క్లీన్ వాటర్ శ్రీలంక. ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్నారు, ఇంకేమైనా బాధ్యతగా మీరు ఇంకేమైనా ముందు చేయాలనుకున్నారు? ఎందుకంటే పెద్ద బాధ్యత ఇంకేమో చెప్పండి. అవార్డు వస్తే ఇంకా బాగా చేయలేదు. థ్యాంక్స్. నా పేరు నాగేంద్ర. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడేనండి, మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తాను. ఓకే. కోడి రామకృష్ణ గారు అంటే బాగా మాకు అభిమానం. అట్లాగే ఆయన చేసిన సినిమాలు ఎన్నో డైరెక్షన్ అట్లాగే మేము ఈరోజు ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతోమందికి హీరోలకి వాళ్ళందరికీ కూడా ఆయనే మంచి ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఎంతోమంది పెద్దవారిని చేశారు. ఆయన ఒకప్పుడు లేనప్పుడు మంచి మంచి సినిమాలు బీభత్సకరమైన మంచి మంచి హిట్లు ఇచ్చి అన్నీ ఎంతో వేలు చేశారు. అట్లాగే రియల్ ఎస్టేట్లో కూడా మాది కూడా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ఇటు వరంగల్ హైవే, అట్లాగే మనకి బాంబే హైవే, అట్లాగే మాది మన షాద్నగర్ హైవేలో ఎన్నో వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి ఎంతోమందికి ఉపయోగపడేటట్లు ఉన్నాయి. అటు మనకి బాంబే హైవే కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, ఇటు షాద్నగర్ హైవేలో కానీ మా దగ్గర చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీతో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి చాలా అందరికీ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్. అవార్డు తీసుకోవడం మీకు ఎలా ఉంది? మీ పేరు? యాక్చువల్లీ అవార్డు తీసుకునే అర్హత నాకు వస్తుందో రాదో అని నేను చాలా అసలు కంగారు పడ్డానండి. ఎందుకంటే శ్రీ రామ సత్యనారాయణ గారు నాకు ఈ అర్హతకి ఈ అవార్డుకి నేను అర్హురాలని చెప్పేసి ఇచ్చిన అవార్డు ఇది. ఆయన చేతుల మీదుగా అండ్ మన మురళీమోహన్ గారు చేతుల మీదుగా, సుమన్ గారి చేతుల మీదుగా, కవిత గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఒక కొత్త సినిమాకి ప్రొడ్యూసర్గా అండ్ హీరోయిన్గా నూతన పరిచయం అవుతున్న నాకు నేను కష్టపడి చేసే సినిమాని నా కష్టాన్ని గుర్తించి ఈ యువ ప్రతిభ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఈ యువ ప్రతిభ అవార్డుకి నేను అర్హురాలని చెప్పేసి శ్రీ విజయాల సంజయ్ కుమార్ గారు కూడా నన్ను రామ సత్యనారాయణ గారికి పరిచయం చేశారు. ఆయన ద్వారా నేను ఈ అవార్డుకి అర్హురాలు అయ్యాను. కానీ చాలా హ్యాపీగా ఇప్పుడు మన స్వర్గీయులైన శ్రీ కోడి రామకృష్ణ గారు నాతో లేకపోవడం, ఆయన సినిమాలో నేను చేయలేకపోయినందుకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు నేను రాలేకపోయాను ఇండస్ట్రీలోకి. ఈ కళమ్మ తల్లి వేదికను నేను స్వీకరించలేకపోయాను. కానీ ఇప్పుడైనా సరే శ్రీ కోడి రామకృష్ణ గారు లేకపోయినా ఆయన అవార్డు దక్కినందుకు ఆయనకి చిరసా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ సినిమా నా సినిమా అప్కమింగ్ సినిమా అండి, హతవీధి మూవీ సినిమా. నేనే ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను ఒక చిన్న ప్రొడ్యూసర్గా. అండ్ దాంట్లో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాను. ఆ సినిమాని చాలా పెద్దవాళ్ళందరూ కూడా నా కష్టాన్ని గుర్తించి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్లీ సుమన్ సార్ అండ్ భానుచందర్ సార్, సత్యప్రకాష్ గారు నా మూవీలో నటిస్తూ, ఆమెని గారు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరితో నేను ఈ సినిమా చేస్తున్నందుకు. నాకు ఈ పెద్ద కోడి రామకృష్ణ గారి అవార్డు దక్కినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి మాది వచ్చి బీబీజీ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. ఇది సౌత్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. నేను రియల్ ఎస్టేట్ రంగంలో యాక్టివ్గా ఉన్నందుకు ఈ కోడి రామకృష్ణ అవార్డు ఇచ్చారు సార్ నాకు. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు సార్? ఎక్కడెక్కడ సైట్స్ చేశారు? ఇప్పటివరకు మా కంపెనీ 230 వెంచర్ ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ సార్. ఇప్పటివరకు 150,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మాకు. ఇప్పటివరకు 18,000 మంది మార్కెటింగ్ చేసి మల్టీ కరోడ్ పోయారు సార్. ఎట్లా ఉన్నాయి సార్? అంటే ప్రైసెస్ స్టార్టింగ్ వచ్చేసి షాద్నగర్, సదాశివపేట, యాదగిరిగుట్ట, ఖమ్మం, సూర్యాపేటలో ఉన్నాయి. 10,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 28,000 రూపీస్ వరకు ఉన్నాయి. ఆల్ పీటీసీపీ, హెచ్ఎండిఏ వచ్చేసింది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కంపెనీ సార్ బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్. థ్యాంక్స్.